Hey everyone, welcome back to my channel. So కొత్త వాళ్ళు చూస్తుంటే నా పేరు గాయత్రి. నేను ట్రావెల్ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ఫ్యాషన్ వ్లాగ్స్, వాట్ నాట్ అన్నీ చేస్తూ ఉంటాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, అది కూడా నిఫ్ట్ గురించి 4 ఇయర్స్ ఎలా అప్లై చేయాలి, ఇలా 4 ఇయర్స్ యూజీ గురించి చాలా డౌట్స్ అయితే వచ్చున్నాయి. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. సో ఈ వీడియో మేము తెలుగులోనే చేయబోతున్నాము, ఎందుకంటే నేను అప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు తెలుగు కంటెంటే లేదనమాట. సో నిఫ్ట్ గురించి తెలుగు కూడా కావాలి అని చెప్పి మేమైతే ఈరోజు తెలుగులోనే చేయబోతున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డౌట్స్ అని క్లియర్ చేయడానికి నేనైతే యూజీ స్టూడెంట్ అయితే తీసుకొచ్చాను. హీ ఈజ్ శ్రీరామ్. Hi, this is Sriram. As she said, I am from FD. ఫ్యాషన్ డిజైన్ స్టూడెంట్. సో ఈరోజు అయితే క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసి నా సబ్స్క్రైబర్స్ అన్ని డౌట్స్ అని క్లియర్ చేయబోతున్నాం. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే మాకు హూ ఆర్ ఆల్రెడీ ఇన్ నిఫ్ట్, అంటే తెలుగు వాళ్ళు ఎవరైతే నిఫ్ట్లో ఉన్నారో మాకు అసలు ప్రాపర్ గైడెన్స్ అయితే లేదు. విచ్ ఇస్ మేము యూట్యూబ్లో చాలా వెతికినా మనకి ప్రాపర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు అయితే ఎవరు లేరు. ఒకవేళ ఎవరైనా ఇంగ్లీష్ ఆర్ హిందీలో చాలా వీడియోస్ ఉన్నాయి, బట్ చూసినా మనకి అంత ఎక్కడో 1 or 2 వర్డ్స్ మనకు అర్థం కాకో, లేకపోతే మనం ఒకటి కాకుండా ఇంకొకటి అర్థం చేసుకోను, చాలా మిస్కన్సెప్షన్స్ అన్నీ అవుతూ ఉంటాయి. సో దట్ అదేం లేకుండా మీకు ఈ పర్టికులర్ వీడియో ఐ థింక్ మన తెలుగు వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాము. సో దట్ అందుకనే ఫ్రమ్ ద బిగినింగ్ అసలు నిఫ్ట్ అంటే ఏంటి, నిఫ్ట్కి ఎలా అప్లై చేసుకోవాలి దగ్గర నుంచి నిఫ్ట్లోకి వచ్చిన తర్వాత మీకు మనీ బడ్జెట్ ఎలా ఉంటుంది, నిఫ్ట్ లైఫ్ ఎలా ఉంటుంది అన్నీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేద్దామని మేము అనుకొని చేస్తున్న వీడియో. సో దట్ ఐ హోప్ దిస్ గోస్ వెల్. నేను అప్పుడు 4 ఇయర్స్ జాయిన్ అవ్వాలనుకున్నాను, బట్ అప్పుడు నాకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలీదు. సో నేను సఫర్ అయినట్టు మీరు ఎవరు అవ్వకూడదు అని చెప్పి ఈ వీడియో అయితే చేసినాం. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, నువ్వు ఎలా నిఫ్ట్కి అప్లై చేసుకున్నావు? నేనైతే నిఫ్ట్ యాక్చువల్గా నేను అప్లై చేస్తున్నప్పుడు కరెక్ట్గా నిఫ్ట్ని ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది, విచ్ ఈస్ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ. బిఫోర్ మేము రాకముందు నిఫ్ట్ మాత్రమే కండక్ట్ చేసేది. సో దట్ ఇఫ్ యూ గో టు నిఫ్ట్ వెబ్సైట్లో అయినా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మీరు ఎన్టీఏ వెబ్సైట్ ఆర్ఎల్స్ నిఫ్ట్ అఫీషియల్ వెబ్సైట్లో మీరు జస్ట్ ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, అక్కడ అప్లై చేసేసుకోవచ్చు. ఎన్టీఏ లింక్ వచ్చి మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తాను. నిఫ్ట్ ఏ మంత్లో నోటిఫికేషన్ అనేది పడుతుంది? నార్మల్ నిఫ్ట్ వచ్చేసి మనకి నవంబర్ లాస్ట్ వీక్ నుంచి డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు మన అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. నిఫ్ట్ జాయిన్ అవ్వాలి అంటే ఎలిజిబిలిటీ ఏముంది? లైక్ 10th తర్వాతే జాయిన్ అవ్వచ్చా, లేదా బీటెక్, ఇలాగా క్రైటీరియా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్ట్ యూజీ జాయిన్ అవ్వాలంటే మీకు 24 ఇయర్స్ బిలో ఉండాలి, అంటే మీరు 24 ఇయర్స్ ఏజ్ కన్నా బిలో ఉంటే మీరు ఎలిజిబుల్. సో దట్ ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు మీరు 12th తర్వాత ఏమి చదివినా యూ కెన్ అప్లై. ఎగ్జాంపుల్ నేను నా 12th అయిపోయింది, నా ఏజ్ 24 ఇయర్స్ బిలో ఉంది. సో దట్ నేను అప్లై చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గాయత్రి, తనకి 22 ఇయర్స్, తను బీటెక్ చదివింది. సో షీ కెన్ ఆల్సో అప్లై. మీరు ఏదైనా సరే 24 ఇయర్స్ లోపు ఉండి అండ్ దెన్ 12th అబోవ్ చదివి ఉంటే మీరు ఎలిజిబుల్. సో నిఫ్ట్ అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్? నిఫ్ట్ అప్లై చేయడానికి బేసిక్గా నిఫ్ట్ అప్లై చేయడానికి మనకి తక్కువ డాక్యుమెంట్స్ అవసరం, విచ్ ఈజ్ మీ ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ ఐడెంటిటీ, ఎగ్జాంపుల్ పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎనీథింగ్. అండ్ 1 ఈమెయిల్ ఐడి, మీ బేసిక్గా అన్ని ఈమెయిల్స్ దానికే వస్తాయి కాబట్టి ఒక ఈమెయిల్ ఐడి అండ్ ఫోటోగ్రాఫ్ అండ్ దెన్ సిగ్నేచర్, లైక్ స్కాన్డ్ సిగ్నేచర్. ఇవన్నీ నార్మల్ డాక్యుమెంట్స్. అండ్ యువర్ 10th and 12th స్టడీ సర్టిఫికెట్స్. మీకు యాక్చువల్గా మీకు చెప్పాలంటే 12th స్టడీ సర్టిఫికెట్ బై దట్ టైం రాదు, ఎందుకంటే మనం నవంబర్ లాస్ట్ వీక్ నుంచి డిసెంబర్ ఫస్ట్ వీక్లో అప్లై చేస్తాం కాబట్టి. ఎగ్జాంపుల్ అంటే 12thలో ఉన్న వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను ఇది. మీరు 10thది మీరు పెట్టేయచ్చు. 12thది మీరు వన్స్ మీరు సెకండ్ రౌండ్ ఆఫ్ ఎగ్జామ్ కూడా అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళేటప్పుడు మీరు అప్పుడు సబ్మిట్ చేయవచ్చు. 12th వచ్చేసి.
వన్స్ మీరు అప్లికేషన్ పెట్టుకున్నాక ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? వన్స్ మనం అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మనకి అడ్మిట్ కార్డ్ వస్తుంది. సో దట్ అడ్మిట్ కార్డ్ వస్తే మీ డాక్యుమెంట్స్ అన్నీ మీరు కరెక్ట్గానే అప్లై చేసినట్టు అవుతుంది. అండ్ దెన్ ఆఫ్టర్ మనకి ఎవ్రీ నిఫ్ట్ ఎగ్జామ్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఎగ్జామ్ మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో ఉంటుంది. నిఫ్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి? నిఫ్ట్ ఎగ్జామ్ ప్రాసెస్ వచ్చేసి మనకి మొత్తం 2 రౌండ్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. వన్స్ మీరు నిఫ్ట్కి అప్లై చేసుకున్న తర్వాత మీకు అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత మనకి చెప్పిన ఫిబ్రవరి సెకండ్ వీక్ ఆర్ ఫస్ట్ వీక్ ఎగ్జామ్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో మొత్తం 2 రౌండ్లు ఉంటాయి. ఫస్ట్ రౌండ్ వచ్చేసి క్యాట్ అండ్ గ్యాట్, విచ్ ఈస్ క్రియేటివ్ అబిలిటీ టెస్ట్ అండ్ జనరల్ అబిలిటీ టెస్ట్, క్యాట్ అండ్ గ్యాట్. సో ఈ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఎగ్జామ్ని బట్టి మీరు ఇందులో క్వాలిఫై అయితే సెకండ్ రౌండ్ ఆఫ్ ఎగ్జామ్కి వెళ్తారు. శ్రీరామ్, ఫస్ట్ రౌండ్ ప్రాసెస్ ఏంటి అండ్ దాంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? ఫస్ట్ రౌండ్లో మీకు మొత్తం 2 పేపర్స్ ఉంటాయి. ఒకటేమో క్యాట్, క్రియేటివ్ అబిలిటీ టెస్ట్, అండ్ గ్యాట్, జనరల్ అబిలిటీ టెస్ట్. సో క్యాట్లో వచ్చేసి 50% ఆఫ్ యువర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మార్క్స్ని హోల్డ్ చేస్తుంది. సో దట్ క్యాట్ ఈజ్ నథింగ్ బట్ డ్రాయింగ్, అంటే మీ డ్రాయింగే మీకు 50% ఉంటుంది. అండ్ దెన్ సెకండ్ పేపర్ వచ్చేసి గ్యాట్, అంటే 30% మీ మార్క్స్ని హోల్డ్ చేస్తుంది. అండ్ దెన్ ఫైనల్ సెకండ్ రౌండ్లో మీకు సిచ్యువేషన్ టెస్ట్లో 20%ని హోల్డ్ చేస్తుంది. సో ఈ ఫస్ట్ రౌండ్లో మీకు క్యాట్ అండ్ గ్యాట్ ఉంటాయి. క్యాట్ క్రియేటివ్ అబిలిటీ టెస్ట్ డ్రాయింగ్లో మీ డ్రాయింగ్ స్కిల్స్ మొత్తం మీ డ్రాయింగ్ స్కిల్స్ మీదే అది ఉంటుంది. అండ్ ఆ పేపర్ వచ్చేసి మీకు మొత్తం 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 3 క్వశ్చన్స్కి నువ్వు ఎలాగ డ్రాయింగ్ చేస్తావు అంటే బేసిక్గా వాళ్ళు నీ డ్రాయింగ్ని టెస్ట్ చేయడానికి క్యాట్. అందులో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ పేపర్ వచ్చేసి జనరల్ అబిలిటీ టెస్ట్. సో విచ్ ఈజ్ మనకి మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్ అండ్ దెన్ ఇంగ్లీష్, ఈ 4 కలిపి మనకి 30%ని వెయిటేజ్ చేస్తాయి. సో చాలామంది అయితే అడుగున్నారు, సో ఈ ప్రాసెస్లో మ్యాథ్స్ అనేది ఇంపార్టెంటా? బేసిక్గా నేను వచ్చేసి బయాలజీ స్టూడెంట్, విచ్ ఇస్ ఐ టుక్ బైపీసీ ఇన్ 12th grade. సో నాకు మ్యాథ్స్ అంత అయితే రాదు. బట్ ఐ ఫీల్ లైక్ మ్యాథ్స్ ఇంపార్టెంటా అని అడిగితే మ్యాథ్స్ కూడా ఇంపార్టెంటే. బట్ ఇంపార్టెంట్ ఇన్ ద సెన్స్ మరీ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పలేను, మరీ అంత ఇంపార్టెంట్ అని అయితే చెప్పలేను. బట్ ఎగ్జాంపుల్ 1 or 2 మార్క్స్ ఆల్సో, అంటే 1-2 మార్కులకి మీ ర్యాంక్స్ 300 to 400 ర్యాంక్స్ చేంజ్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మ్యాథ్స్ వల్ల నాకు ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండ్ ఉన్నాం, తనకి మ్యాథ్స్ బాగొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు అతనికి 1 మార్క్ డిఫరెంట్, నాకు 1 మార్క్ తక్కువ. సో అతనికి 1 మార్క్ ఎక్కువ. ఎగ్జాంపుల్ ఎనీవేస్ మనకి నిఫ్ట్ ఎంట్రన్స్లో మనకి మార్క్స్ తెలియదు కాబట్టి నాకు ఎగ్జాంపుల్ 93 వచ్చినాయి అనుకోండి, మా ఫ్రెండ్కి 94 వచ్చాయి. సో ఎగ్జాంపుల్ ఈ 1 మార్క్ వల్ల నా ర్యాంకు 300 to 400 ర్యాంక్స్ నాది వెనక ఉంటుంది. ఎగ్జాంపుల్ అతనిది 70 అయితే నాది ఎక్కడో 400లో ఉంటుంది. సో మీకు సీట్ రావడానికైతే మ్యాథ్స్ ఇంపార్టెంట్ అయితే అనేం చెప్పను. బట్ మీకు ఎగ్జాంపుల్ ఈ ర్యాంక్స్ని బట్టే మీకు తర్వాత వచ్చే క్యాంపస్ మీకు ఉంటుంది కాబట్టి సో మ్యాథ్స్ ఆల్సో ఇంపార్టెంట్. మ్యాథ్స్ని కూడా ట్రై చేయండి. మ్యాథ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అంట. సెకండ్ రౌండ్ ఉంటుంది అని చెప్పావు కదా, దాంట్లో ఏమేమి సబ్జెక్ట్ ఉంటాయి అండ్ ప్రాసెస్ ఏంటి? రౌండ్ వచ్చేసి సిచ్యువేషన్ టెస్ట్ 20% ఆఫ్ యువర్ మార్క్స్ని క్యారీ చేస్తుంది. 20% ఇన్ ద సెన్స్ అసలు సెకండ్ రౌండ్ ఏంటంటే ఎగ్జాంపుల్ యాజ్ ఏ డిజైనర్స్ మనం ఒక వర్కింగ్ ప్రెషర్లో వర్క్ చేయాలి. సో దట్ వాళ్ళు మిమ్మల్ని ఒక సిచ్యువేషన్స్లో పెడతారు. ఎగ్జాంపుల్ నా సిచ్యువేషన్ టెస్ట్ ఎలా అయిందంటే నాకు ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చారు. అందులో నేను చేసిన క్వశ్చన్ చెప్తున్నాను. నాకు ఏం క్వశ్చన్ ఇచ్చారంటే నువ్వు ఒక క్లినిక్కి వెళ్ళావు, డాక్టర్ క్లినిక్కి విచ్ ఇస్ నా పెట్ని తీసుకెళ్ళా, పెట్ క్లినిక్. సో అతను ఒక ప్యాషన్తో మ్యూజిక్ కూడా నేర్చుకున్నాడు. సో హీజ్ ఎ మ్యూజిషియన్ కమ్ పెట్ డాక్టర్. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ సినారియోలో ఆ మ్యూజిషియన్ కమ్ పెట్ డాక్టర్ తన ఆఫీస్ ఎగ్జాంపుల్ వెళ్ళిన ఆఫీస్ తన పెట్ హాస్పిటల్ ఆర్ పెట్ క్లినిక్ని ఎలా డిజైన్ చేసుకున్నాడు అని అడుగుతారు. సో అది వాళ్ళు ఇచ్చిన కొన్ని మెటీరియల్స్ ఇస్తారు. ఆ మెటీరియల్స్తో నువ్వు ఆ పర్టికులర్ ఇచ్చిన టైమింగ్లో
నువ్వు ఆ డాక్టర్లా ఫీల్ అయ్యి నువ్వు ఆ స్పేస్ని క్రియేట్ చేయాలి. సో దిల్ పుట్ యూ ఇన్ ఏ సిచ్యువేషన్, మిమ్మల్ని ఒక సిచ్యువేషన్లో పెడతారు. సో దట్ ఆ సిచ్యువేషన్లో నువ్వు ఎంత క్రియేటివ్గా ఆ స్పేస్ని డిజైన్ చేసావు అన్న దాన్ని బట్టి నీకు దాంట్లో కూడా మార్క్స్ వస్తాయి. సో ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్కి వెళ్ళడానికి ఎన్ని డేస్ ప్రాసెస్ ఉంటుంది? ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత మనకి లైక్ రిజల్ట్స్ రావడానికి కొంచెం టైం అయితే ఉంటుంది. మాకైతే యాక్చువల్గా 1 month టైం, విచ్ ఈజ్ లైక్ మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో జరిగింది కాబట్టి మనకి రిజల్ట్స్ రావడానికి ఆల్మోస్ట్ 1 or 1.5 month అయితే పడుతుంది. సో ఈ ప్రాసెస్లో మనకి లైక్ ఈ ప్రాసెస్లో మనకేం తెలీదు వచ్చిందా రాలేదా అని. సో వన్స్ మనకి రిజల్ట్ మార్చ్ ఎండింగ్లో అలా వస్తుంది. సో వన్స్ రిజల్ట్స్ వచ్చినాక మీకు వచ్చిందా రాలేదా అని జస్ట్ కన్ఫర్మేషన్ ఇస్తారు. మీ మార్క్స్ ఏముండవు, జస్ట్ క్వాలిఫైడ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ అని చెప్తారు. సో వచ్చిన ఈ క్వాలిఫైడ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ వచ్చిన తర్వాత వితిన్ 11 to 15 daysలో మనకి సిచ్యువేషన్ టెస్ట్ ఉంటుంది. సో ఈ మనకు కన్ఫర్మ్డ్ మీరు అదే మీకు రిజల్ట్ పాజిటివ్గా వస్తే మీరు ఎలిజిబుల్. వితిన్ 11 to 15 daysలో మీరు సిచ్యువేషన్ టెస్ట్ సెకండ్ రౌండ్ 2 ఉంటుంది. సో నువ్వు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యావు? ఏదైనా కోచింగ్ తీసుకున్నావా లేదా నీ సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యావా? యాక్చువల్గా ఇది చాలా పెద్ద క్వశ్చనే. ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అయ్యావా అన్నది వన్స్ నేను నిఫ్ట్ గురించి తెలుసుకున్నాక, యాక్చువల్గా నేను NID కోసం ట్రై చేసా, బట్ ఎండ్ ఆఫ్ ది డే నేను నిఫ్ట్లో ఉన్నాను. నిఫ్ట్ ఈజ్ ఆల్సో గ్రేట్. వన్స్ నేను ఎగ్జామ్ ప్రాసెస్ గురించి తెలుసుకున్న తర్వాత కోచింగ్ కోసం చూసుకుంటున్నప్పుడు నాకేమనిపించిందంటే ఇంటర్వ్యూలో సెర్చ్ చేసినప్పుడు ఉన్న క్వాలిఫికేషన్స్ అన్నీ నాకైతే ఉన్నాయి. ఎగ్జాంపుల్ నాకు డ్రాయింగ్ బాగొచ్చు, నాకు జనరల్ అబిలిటీ వచ్చు, మ్యాథ్ వచ్చు, అన్నీ బాగానే వచ్చు. బట్ మనకి MBBS ఈ జనరల్గా బీటెక్ వీటికి ఉన్నంత క్లారిటీ మనకు ఉండదు. ఎందుకంటే అందరూ చేస్తున్నది కాదు, అందరూ వెళ్తున్నది కాదు. సో మనకి క్లారిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోచింగ్ ఎందుకంటే క్లారిటీ కోసం. ఎగ్జాంపుల్ నేను కోచింగ్కి ఎందుకు వెళ్ళాను అంటే నేను ట్రై చేశాను 1 or 2 months నేను సెల్ఫ్గా ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. బట్ 1 or 2 months ప్రిపేర్ అయిన తర్వాత కూడా నాకు ఏమనిపిస్తుందంటే ఎక్కడో నేను పర్టికులర్ పోర్షన్ నేను ప్రిపేర్ అవ్వలేదేమో, ఆర్ నేను ప్రిపేర్ అయింది కరెక్టో కాదో నాకు ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే మనకి తెలుగులో కరెక్ట్గా చెప్పేవాళ్ళు లేరు. ఒకవేళ ఇంగ్లీష్ హిందీలో చెప్పినా మనకి అంత పిన్ టు పిన్ అర్థం అవ్వదు. సో వన్స్ నేను నేను తీసుకున్న కోచింగ్ హైదరాబాద్. వన్స్ నేను హైదరాబాద్ వెళ్ళి అన్ని కోచింగ్స్ చూసుకొని నాకు ఇష్టమైన కోచింగ్ సెంటర్కి వెళ్ళాను. సో నాకు కోచింగ్ ఎందుకు తీసుకోవాలనిపించింది అంటే మనకు ఒక క్లారిటీ ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ మనం కోచింగ్కి వెళ్తే అక్కడ నీ స్కిల్స్ లేని వాళ్ళకి స్కిల్స్ డెవలప్ అవుతాయి అండ్ నీకు క్లారిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ నువ్వు ప్రిపేర్ అయ్యేది కరెక్ట్, ఓకే వాళ్ళు పలానా పోర్షన్స్ ప్రతి డే ప్రాక్టీస్ చేయమంటున్నారు, టెస్ట్స్ పెడుతున్నారు అన్నప్పుడు నీకు ఒక క్లారిటీ, కాన్ఫిడెన్స్ వస్తుంది. సో కోచింగ్ నీ అబిలిటీని బిల్డ్ చేసుకోవడం కన్నా కూడా కాన్ఫిడెన్స్కి చాలా బాగుంటుంది. అందుకని చెప్పి నేను జస్ట్ కాన్ఫిడెన్స్ కోసమే కోచింగ్ తీసుకున్నాను. సో సెల్ఫ్ స్టడీ కన్నా కోచింగ్ తీసుకోవడం బెటర్ అంటావు? బెటర్ ఇన్ ద సెన్స్ మీరు మళ్ళీ మీ ఇష్టం, అదే డిపెండ్స్ అపాన్ మీ మీద ఉంటుంది. మీరు 1 year తీసుకోవాలా, 2 years తీసుకోవాలా, 3 months తీసుకోవాలా, 1 month తీసుకోవాలా అన్నది మీ మీద ఉంటుంది. నేనైతే యాక్చువల్గా క్లారిటీ కోసమే వెళ్ళాను కోచింగ్కి. రిమైనింగ్ ఆల్ నాకు ఆ డ్రాయింగ్ అన్నీ నాకు ఆల్రెడీ వచ్చు, బట్ క్లారిటీ కోసం అయితే నేనైతే కోచింగ్కి వెళ్ళాను. అందులో కూడా మళ్ళీ ఆన్లైన్, ఆఫ్లైన్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మన తెలుగు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కడ కోచింగ్ సెంటర్స్ లేవు నాకు తెలిసి మంచివి. సో ఎందుకంటే మనం అంత దూరం నుంచి హైదరాబాద్, ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్, బెంగళూరు వెళ్ళాలంటే కుదరదు. సో అట్లాంటి వాళ్ళకి ఆన్లైన్ ఈజ్ ద బెస్ట్ అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే మార్నింగ్ టు ఈవినింగ్ మీరు కాలేజ్కి వెళ్ళొచ్చు, ఈవినింగ్ 1 or 2 hours మీరు కోచింగ్ తీసుకోవచ్చు. సో ఐ ఫీల్ లైక్ మీ అంత దూరంగా ఉన్న వాళ్ళు కోచింగ్ అయినా బెటర్. సో ఇప్పుడు ఎగ్జామ్ క్రాక్ చేయలేకపోతే నెక్స్ట్ లాంగ్ టర్మ్ తీసుకునే ఆప్షన్ ఉంటుందా? బేసిక్గా నేనైతే మీ అందరికీ ఏం సజెస్ట్ చేస్తా అంటే మీరు 12thలో ఉన్నప్పుడే అప్లై చేయండి. సో దట్ వన్స్ మీరు 12thలో ఉన్నప్పుడే అప్లై చేస్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ వస్తే వస్తుంది, లేకపోతే రాదు. అంటే కాలేజ్కి వెళ్తూ ప్రిపేర్ ఎగ్జాంపుల్ నేనైతే అదే చేశాను. 11th అయిపోయింది, 12th నేను ఒక పక్క 12th grade చదువుతూ ఇది కోచింగ్ తీసుకున్నాను, నాకు వచ్చింది. ఎగ్జాంపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ మీరు ఫస్టే లాంగ్ టర్మ్ తీసుకుందామని ప్రిపేర్ అయ్యే బదులు అదేదో
అంటే గ్యాప్ ఇయర్ తీసుకొని ప్రిపేర్ అయ్యే బదులు మీరు 12th ఉన్నప్పుడు అప్లై చేసి వన్స్ ఫేస్ చేయండి. ఒక 1 or 2 months కోచింగ్ తీసుకొని ఫేస్ చేయండి. సో దట్ ఒకవేళ వస్తే మంచిదే, రాకపోతే లాంగ్ టర్మ్ తీసుకుంటే మీకు ఆల్రెడీ మీకు ఎగ్జామ్ గురించి నాలెడ్జ్ వస్తుంది. మీరు ఒకప్పుడు ఇయర్ గ్యాప్ ఉండదు. సో లేదు రాలేదనుకోండి, మీకు 1 year గ్యాప్ ఇయర్ వస్తుంది. సో దాని నుంచి మీరు అండ్ ఇయర్ గ్యాప్ వచ్చినా కూడా ఇక్కడ ఎవరు పట్టించుకోరు. మనము మన స్టేట్స్లో మనము ర్యాంకర్లు అనుకుంటాం, కానీ జస్ట్ పాస్ అయితే చాలు. మీకు క్రియేటివిటీ ఉంటే యూ క్యాన్ కమ్ హియర్. యా, అండ్ ప్యాషన్ ఆల్సో. నువ్వు కోచింగ్ తీసుకున్నా అన్నావు కదా, సో ఫీజు ఎంత ఉండొచ్చు? ఫీజు వచ్చేసి డిపెండ్స్ అపాన్ ఎగ్జాంపుల్ నువ్వు 1 year తీసుకుంటున్నావా, 2 years తీసుకుంటున్నావా, లేకపోతే 3 months or 1 monthని బట్టి ఉంటుంది. అండ్ ఆల్సో ఏ కోచింగ్ సెంటర్ని బట్టి ఉంటుంది. ఎగ్జాంపుల్ కొన్ని కోచింగ్ సెంటర్స్ మేబీ ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు, కొంతమంది తక్కువ చేయొచ్చు. కొంతమంది ఆన్లైన్కి అయితే ఒక ప్రైస్ ఉంటుంది, ఆఫ్లైన్కి అయితే ఇంకో ప్రైస్ ఉంటుంది. సో దట్ మీ రిక్వైర్మెంట్ని బట్టి బడ్జెట్ అయితే చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ వచ్చి, శ్రీరామ్ నీకు ఎంత ర్యాంక్ వచ్చిందో ఒకసారి చెప్పవా? నాది వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంక్ 72 జనరల్ కేటగిరీ. 72 అంటే టాపర్ అన్నమాట. సో మన నిఫ్ట్లో ఎఫ్డీలో టాపర్. సో 72 ర్యాంక్. అలా ఏం కాదు, మీరు ప్రిపేర్ అవుతే మీకు వస్తాయి ర్యాంకులు. ఆల్ ది బెస్ట్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియోలో 50% అయితే చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో కాలేజ్ ఎలా ఉంటుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ లోపల సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే చెప్పేయండి. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా శ్రీరామ్? ఈ వీడియోలో అయితే ఐ థింక్ 30-40% కవర్ చేసాం, విచ్ ఈస్ బేసిక్ ఇన్ఫర్మేషన్. అప్కమింగ్ 2 more వీడియోస్ అనుకుంటున్నాము. అప్కమింగ్ వీడియోస్లో నెక్స్ట్ వీడియో వచ్చేసి అసలు సిలబస్ ఏంటి, అసలు నేనేమేం ప్రిపేర్ అయ్యానో ఓన్లీ సిలబస్ గురించే చెప్దామని అనుకుంటున్నాము. అండ్ దెన్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆఫ్టర్ మీకు సీట్ వచ్చిన తర్వాత నిఫ్ట్ లైఫ్ ఎలా ఉంటుంది, ఫీజ్ ఏంటి, బడ్జెట్ ఏంటి, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏంటి అన్నది ఇంకొక వీడియోలో వస్తుంది. సో మీరు ఆ వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టేసుకోండి. సో ఈ వీడియో అయితే ఎండ్ అయితే అయిపోయింది అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను శ్రీరామ్ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. సో దానిని కాంటాక్ట్ అవ్వండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్.